విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లోక్ భవన్ కి చేరుకున్నారు. లోక్ భవన్ కి చేరుకొని ఇటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ఇదేనా మీరు వ్యవహరించే తీరు, ఈ దేశ యువత పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా, ఈ దేశ యువత అంటే మీకంత చులకనగా కనిపిస్తూ ఉందా, వాళ్ళది కదా పార్లమెంటు, ఆ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు బలైపోతూ ఉంటే వేలాది మంది అక్కడికి చేరుకుంటే వాళ్ళ పట్ల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా, ఇంత హింసాత్మకంగా ప్రవర్తిస్తారా, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. విజువల్స్ చూస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజరుద్దీన్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. అక్కడికి చేరుకొని మీరు చూడొచ్చు పెద్దగా ప్లకార్డ్, ఇన్ఫాక్ట్ ఒక పెద్ద బ్యానర్ని పట్టుకొని ఇటు లోక్ భవన్కి చేరుకుంటూ ఉన్నారు. లోక్ భవన్కి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఇప్పటికే రోడ్ల మీదకి చేరుకోవడంతో ఇటు ఆ ప్రాంతం అంతా నాంపల్లి కావచ్చు, లేకపోతే నాంపల్లి నుంచి టువర్డ్స్ నాంపల్లి దగ్గర ఇటు భారతీయ జనతా పార్టీ గాంధీ భవన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ ప్రాంతం పూర్తిగా కిరిసిపోయింది. అండ్ గవర్నర్ బంగ్లాగా మాట్లాడుకునే సందర్భం లోక్ భవన్కి సంబంధించి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం కూడా నలువైపులా కూడా ఒక్కసారిగా విశ్వాస్ మీరు చూడొచ్చు. మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు, రియాక్షన్ చూద్దాం. విద్యార్థుల పక్షాన ఈ 22 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు వారి పక్షాన ఆ నాయకులు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు. ఇటు లోక్ భవన్ దగ్గర గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. ప్రెసెంట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లోక్ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం లోక్ భవన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకా ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుందా? ప్రస్తుతం అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఏమంటూ ఉన్నారు? సచిన్, లోక్ భవన్ వద్దకు బయలుదేరినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అయితే నిలువరించారు. ముందస్తు కూడా అటు ముఖ్య నాయకులను కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ తరలించడంతో ఉన్నటువంటి చిన్న కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, మిగతా సంబంధించినటువంటి కార్యకర్తలు వీరందరూ కూడా ఆ ధర్నాకు సంబంధించి ఇక్కడి వరకు వచ్చి నిరసన తెలపాలని ఏదైతే అనుకున్నారో ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఇక్కడి వరకు వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ మరికొంత రాజ్భవన్కి కొద్ది దూరంలోనే పోలీసులను ఇటు కాంగ్రెస్ నేతల్ని కాంగ్రెస్ నాయకుల్ని కూడా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులను వాళ్ళు అదుపు చేసి వాళ్ళు ముందుకు రాజ్భవన్ వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ పోలీసులు ఒక్కసారిగా అదుపు చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులను కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి తమ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో ఒక్కసారిగా నాయకులందరూ కూడా తమ నాయకులను అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం పట్ల ఏదైతే ఉందో సచిన్, ఆ వెహికల్కు అడ్డంగా ఉండి నిరసన తెలిపారు. అయినప్పటికీ పోలీసులు వారందరినీ కూడా అక్కడ నుంచి చెదరగొట్టి కూడా నాయకులను ఒక్కసారిగా తరలించడంతో మిగతా నాయకులు సైతం కూడా రాజ్భవన్ నుంచి కదిలారు. మరొక పక్క అటు నిన్న రాహుల్ గాంధీ అరెస్టు నిరసనకు కూడా ముందస్తుగా నిన్ననే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కూడా పిలుపునిచ్చింది. భారీగా అటు పీసీసీతో పాటు అటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే అజరుద్దీన్, దామోదర్ రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున భారీగా పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా అటు ఒకవైపు లోక్ భవన్ వద్ద, మరొక పక్క ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ఉద్రిక్త పరిస్థితులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా గుమ్మిగూడంతో పోలీసులు కొంత అదుపు చేసేందుకు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇటు ఒకవైపు కాంగ్రెస్ పిలుపునిచ్చింది, మరొక వైపు దానికి దీటుగా కూడా బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులకు కొంత దీనికి ఛాలెంజింగ్గా అనిపించింది. అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సైతం కూడా ఒకవైపు అటు బీజేపీ నేరుగా గాంధీ భవన్ ముట్టడిస్తాం, రాహుల్ గాంధీ అటు పార్లమెంట్లో చర్చించమంటే రాజ్యాంగానికి విరుద్ధంగా నిరసన తెలిపి మొత్తం ఆయనకు సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు, మరొక వైపు శాంతి భద్రతలకు భంగం కలిగించారు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్పేముంది కాబట్టి వాళ్ళే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, ఉన్నటువంటి రూల్స్ను అతిక్రమిస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ తీరుకు నిరసన కూడా బీజేపీ కూడా పిలుపునివ్వడంతో ఒక్కసారి కూడా దానికి సంబంధించి కూడా పోలీసులకు ఒకవైపు గాంధీ భవన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద, మరొక వైపు అటు లోక్ భవన్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద రెండు దగ్గరలో కూడా అటు దానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతల్ని ఎక్కడికక్కడ అక్కడ
మంత్రులను అటు పీసీసీని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సైతం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలు ఇతర కార్యకర్తలు సైతం కూడా అటు గాంధీ భవన్ వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అటు గాంధీ భవన్ వద్ద ఎవరు రాకుండా ముందస్తుగానే పోలీసులు వారికి సంబంధించి వాహనాలు భారీగా మోహరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయటికి రాకుండా కూడా పోలీసులు సైతం ఇక్కడే నాయకులు అన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు అటు ఎమ్మెల్యేలు మిగతా నాయకులను సైతం కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించి, కానీ ఒకటి మాత్రం అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో దానికి బీజేపీ ఇవ్వడం, దాంతో ఒక్కసారిగా కూడా రెండు పార్టీల మధ్య మాట పెరిగింది. మరొక వైపు ఇటు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి దాన్ని బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సైతం కూడా దీని మీద స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అధికారంలో ఉండి కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో ఆ నిరసనకు సంబంధించి కూడా అటు నేతలు నవ్వుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ కూడా ఒకవైపు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికీ చూస్తున్నాం అసలు నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ పోలీసులు వ్యాన్లటువంటి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు లైవ్గా కూడా చూడవచ్చు. ఎందుకంటే అటు ఆ నినాదాలు